పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం ఇప్పుడు తన గోతిని తానే తవ్వుకుంటుందా? రెండోసారి వైట్ హౌస్లో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా పతనానికి నాంది పలుకుతున్నారా? అంటే అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి ఎస్ అనే సమాధానమే గట్టిగా వినిపిస్తుంది. నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా సాగుతున్న ట్రంప్ మొండి వైఖరి ఇప్పుడు అమెరికాను ఊపిరాడని ఇరకాటంలోకి నెట్టేస్తుంది. అటు నమ్మకమైన మిత్రులను దూరం చేసుకుంటూ, ఇటు బలమైన శత్రువులను పెంచుకుంటూ ఏకంగా గ్లోబల్ ఎకానమీకే ఎసరు పెడుతున్న ట్రంప్ అరాచకాలు రాబోయే రోజుల్లో అమెరికా పతనానికి దారులు వేస్తున్నాయి. ట్రంప్ 2.0 ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ రూటే సపరేట్ అయిపోయింది. ఎవరి మాట వినేది లేదు. తన నిర్ణయాలకు ఎవరైనా అడ్డు చెప్తే సహించేదే లేదు. వైట్ హౌస్లో ఆయన ఒక డెమోక్రటిక్ లీడర్లా కాకుండా ఒక నియంతలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు స్వయంగా అమెరికాలోనే వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు రీసెంట్గా నోబెల్ ప్రైజ్ చుట్టూ ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. శాంతిని పెంచాల్సిన ఒక ప్రతిష్టాత్మక అవార్డు విషయంలో పంతాలకు పోయి దాన్ని రాజకీయం చేసి ప్రపంచ దేశాల మధ్య అనవసరమైన చిచ్చు పెట్టారు. తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యంగా అమెరికాకు ఉన్న హుందాతనాన్ని ట్రంప్ తాను స్వయంగా దిగజార్చేస్తున్నారు. పోనీ ఈ మొండితనం వల్ల విదేశీ వ్యవహారాల్లో అయినా అమెరికాకు లాభం జరుగుతోందా అంటే అదీ లేదు. ఆసియా ఖండంలో అమెరికాకు ఉన్న అత్యంత నమ్మకమైన స్నేహితుడు, వ్యూహాత్మక భాగస్వామి అయిన మన భారతదేశం. అలాంటి భారత్ పైన టారిఫ్ల పేరుతో ట్రంప్ తన ప్రతాపం చూపించారు. ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వ్యాపార కోణంలో చూసి భారత్ లాంటి బలమైన మిత్రుడిని దూరం పెట్టుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అమెరికాకు పక్కలో బల్యంలో ఉన్న రష్యా, చైనాలతో శత్రుత్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. శత్రువులంతా ఏకమై అమెరికాను టార్గెట్ చేసేలా ట్రంప్ విధానాలే వాళ్లకు ఇప్పుడు ఆయుధాలుగా మారిపోయాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు అగ్ని పర్వతంలో ఉన్న పశ్చిమాసియాలో ఇరాన్తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు. ఒక పక్క ప్రపంచమంతా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని వణికిపోతుంటే ఇరాన్ను రెచ్చగొడుతూ ట్రంప్ ఆజ్యం పోస్తున్నారు. భారత్ లాంటి మిత్రులను దూరం చేసుకోవడం, చైనా, రష్యాలతో కయ్యం, ఇరాన్తో యుద్ధ వాతావరణం ఇవన్నీ కలిసి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూలే స్థితికి తీసుకొచ్చాయి. సప్లై చైన్ దెబ్బతిని గ్లోబల్ ట్రేడ్ ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవ్వడానికి ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలే పరోక్షంగా ప్రధాన కారణమని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఘోషిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ వ్యవహార శైలి రాబోయే రోజుల్లో అమెరికా పతనానికి బాటలు వేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల నిజంగా అమెరికా పరువు పోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.